తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆషాఢ మాసం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు గౌరీదేవి అమ్మవారికి ఆషాఢం సారి అందజేస్తారు. మహిళలు పెద్ద ఎత్తున గ్రామంలో ఊరేగింపుగా తిరుగుతూ ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారికి సారి సమర్పించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గౌరీదేవికి వివిధ రకాల కూరగాయలతో శాకంబరి అలంకారం చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. బీజేపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారి గుడి నుంచి ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీరంగం అంజీ, ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గౌరీదేవి అమ్మవారికి ఆషాఢం సారె అందజేశారు. గౌరీదేవి అమ్మవారి మరి ఈరోజు ప్రత్యేకంగా ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని మరి ఈరోజు శాకాంబర దేవిగా అలంకరించడం, మరి దీనికి పెద్ద ఎత్తున ఈ గ్రామ ప్రజలందరూ కూడా విచ్చేసి అమ్మవారి కరుణాకటాక్షాల కోసం వీక్షించడం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ సోదరిమణులకి మరి వచ్చిన వాళ్ళందరినీ కూడా సగౌరవంగా అమ్మవారి దర్శన భాగ్యం కలజేతంగా చేయడం. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని ఏదో ఒక రోజున శాకాంబరి అంటే కూరగాయలతో అమ్మవారిని అలంకరించడం అనేది గొప్ప విశేషం. ఆ రోజు అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజల మీద నిండుగా మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వాళ్ళు కూడా ఎంతో పుణ్యాత్ములు అవుతారు, ఆవిడ దీవెనలు ఉంటాయని మన ప్రజానీకం భక్తి జనంతో ఈరోజు ఈ ఎలంపేటలో ఎంచున్న గౌరీదేవిని దర్శించుకోవడం శుభసూచకం. ఈ వెలమ సంఘం నాయకులకి అందరికీ కూడా, అలా తాడేపల్లి నియోజకవర్గ ప్రజలకు కూడా అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండి మరి రాబోయే రోజులు ఇంకా వృద్ధిలోకి గుడి తీసుకొచ్చే విధంగా ఈ ఎలంపేటను ఇంకా గౌరవంగా ప్రజలందరూ కూడా ధనధాన్యాలతో సుఖసంచాలతో ఉండి ఆయురారోగ్యాలు ఉండేలా దీవించాలని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమయ్యే కేసులపై కక్షిదారులు, న్యాయవాదులు, పోలీసులు అవగాహన పెంచుకోవాలని భీముడోలు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మేజిస్ట్రేట్ ఎస్ ప్రియదర్శిని నూతక్కి పేర్కొన్నారు. మీడియేషన్ ఫర్ నేషన్ నినాదంతో ఏలూరు జిల్లా భీముడోలులో 1K వాక్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 90 రోజులు మీడియేషన్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా కోర్టు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో కిలోమీటర్ వాక్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న సమస్యలకు మీడియేషన్ ద్వారా పరిష్కారం ఏర్పడుతుందని, ఇది ఒక వాలంటరీ ప్రక్రియ అని తెలియజేశారు. మనం ఇక్కడ సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు 90 డేస్ మీడియేషన్ ప్రోగ్రామ్ క్యాంపెయిన్ కోసమని అందరం ఇలా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా కోర్టు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ భీమడోలు వారు ఈ 1K కిలోమీటర్ వాక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు మీడియేషన్ ఫర్ ద నేషన్ అనేది ఈ క్యాంపెయిన్. మీడియేషన్ అనేది ఒక వాలంటరీ ప్రాసెస్. కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి సమస్యలకి మీడియేషన్ ద్వారా ఒక ఫైనల్ సొల్యూషన్, కన్ఫ్లిక్ట్ అనేది ఒక ఫైనల్ రెజల్యూషన్ మనకి మీడియేషన్ ద్వారా అనేది ఏర్పడుతుంది. సో మీడియేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేసి సుప్రీంకోర్టు వారు ఈ క్యాంపెయిన్ ని 90 రోజుల క్యాంపెయిన్ జూలై నుంచి సెప్టెంబర్ వరకు 90 రోజులు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దానిలో భాగంగానే మనం ఈ రోజు ఈ 1 కిలోమీటర్ వాక్ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మీడియేషన్ ప్రాసెస్ లో మనం ఎటువంటి కేసెస్ సెటిల్ చేసుకోవచ్చు, ఆల్ సివిల్ డిస్ప్యూట్స్ ఏవైనా కూడా సివిల్ డిస్ప్యూట్స్ అనేవి కూడా మనం మధ్యవర్తిత్వం ద్వారా రాజీ చేసుకోవచ్చు. పార్టీషన్ దావాలు, ఇప్పుడు మనం చూసినట్లయితే అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఇలా ఒక బిట్వీన్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా ఎన్నో దావాలు అనేది ఫైల్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇలా దావాలు ఫైల్ చేసుకోవడం వల్ల వాళ్ళ సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో డిస్ప్యూట్స్ అనేవి ఈవెన్ ఒక ఇంట్లో ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు ఇంకొక ఇంట్లోకి వాళ్ళు రావకుండా ఉండడం,
ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కన్ఫ్లిక్ట్స్ అనేవి ఏర్పడవటం జరుగుతుంది. సో ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఇలా పార్టిషన్ సూట్స్ అన్ని కూడా ఎమికబుల్ సెటిల్మెంట్ అన్నమాట. ఇద్దరికి ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం ద్వారా రాజీ చేసుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది. మనం ఈ మీడియేషన్ ప్రాసెస్ లో ఒక న్యూట్రల్ థర్డ్ పార్టీని మీడియేటర్ గా అపాయింట్ చేయడం జరుగుతుంది. సో మనం ఈ కేసెస్ ఏవైనా కూడా ఇరు పార్టీలకి అంగీకారం అయినట్లయితే కోర్టు ఆ మీడియేటర్ దగ్గరికి ఈ కేసుని రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. రిఫర్ చేసినప్పుడు ఆ ట్రైన్డ్ మీడియేటర్ ఆ డిస్ప్యూట్ యొక్క రూట్ కాజ్ ని ఫైండ్ అవుట్ చేసి నెగోషియేషన్స్ చేసి ఒక మంచి సొల్యూషన్ ని ఇద్దరు పార్టీలకి ఆమోదయోగ్యమైనటువంటి సెటిల్మెంట్ ని సూచించడం జరుగుతుంది. ఆ సెటిల్మెంట్ కనుక ఇరు పార్టీలకి కనుక ఆమోదయోగ్యం అయినట్లయితే వాళ్ళు పార్టీలు ఇరువురు కూడా ఒక కాంప్రమైజ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతారు. సో ఈ కాంప్రమైజ్ అగ్రిమెంట్ ని మీడియేటర్ మళ్ళా కోర్టుకి పంపించినప్పుడు కోర్టు ఒక కాంప్రమైజ్ డిక్రీని పాస్ చేస్తుంది. ఈ కాంప్రమైజ్ డిక్రీ మీద ఎటువంటి అప్పీల్ కూడా ఉండదు. సో పార్టీలకి వాళ్ళ యొక్క ప్రాబ్లం కి వాళ్ళ యొక్క కన్ఫ్లిక్ట్ కి ఇద్దరికి ఆమోదయోగ్యమైనటువంటి సొల్యూషన్ అనేది ఇక్కడ లభిస్తుంది. కృష్ణా జిల్లా పామారు మండలంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కొమరవోలు గ్రామ జాతీయ రహదారి వద్ద పంట కాలువలోకి ఆటో బోల్తా కొట్టింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరో 8 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనం ద్వారా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పామరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనివారి ఆస్థానం సందర్భంగా ఆలయ శుద్ధి చేపట్టారు. ముందుగా స్వామివారికి వస్త్రం కప్పి పూజా సామాగ్రికి ఇతర ఉప ఆలయాల గోడలను సుగంధ ద్రవ్యాల పరిమళంతో శుద్ధి చేశారు. అనంతరం శుద్ధి కార్యక్రమాన్ని ముగించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నివేదనలు సమర్పించి భక్తులను దర్శనాలకు అనుమతించారు. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శ్రీవారి ఆలయంలో నిర్వహించడం జరిగినది. రేపు అనివార్య ఆస్థానం ఉంది కాబట్టి ఒకరోజు ముందుగా ఇది చేయటం ఆనవాయితీ. సంవత్సరానికి 4 సార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేయడం జరుగుతుంది. ఉగాది ముందు, అలాగే బ్రహ్మోత్సవాలు, ఉగాది, అనివార్య ఆస్థానం, అలాగే బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి 4 సార్లు. దానికి ముందు వచ్చే మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా చాలా బాగా సభ్యులందరూ పాల్గొనడం, చైర్మన్ గారు ఉండడం, తర్వాత ఎడిషనల్ ఈవో గారు అందరూ ఉన్నాము. అందరము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. దీంట్లో ఆలయ శుద్ధి కార్యక్రమంలో మూల విరాట్టుకు ఒక వస్త్రాన్ని కప్పి మిగిలిన పూజా సామాగ్రి, ఆలయం గోడలు, పైకప్పు అన్నీ కూడా శుద్ధి చేయడం జరుగుతుంది పరిమళంతో. ఈరోజు కూడా ఇది జరిగిన తర్వాత ఇప్పుడు స్వామివారికి ప్రత్యేక పూజలు ఆగమోక్తంగా నిర్వహించడం కూడా జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలో పివి నరసింహారావు సంస్మరణ కార్యక్రమానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు పివి చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని కితాబు. ప్రఖ్యాత ఇంజనీర్ కేఎల్ రావు 124వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి నిమ్మల.
ఆయన తెలుగువారు కావడం గర్వకారణమని వ్యాఖ్య. మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై దాడి కేసులో ధూళిపాల నరేంద్రే సూత్రధారి. వైసీపీ పొన్నూరు ఇన్ఛార్జ్ అంబటి మురళి ఆరోపణలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.